శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర రచన పూజ్యశ్రీ ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీన్ని చదువుకుంటున్నామండి మనం. ఇందులో అధ్యాయం 4 ఇది చదువుకుంటున్నాం. అధ్యాయం 4 క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే అక్కలకోట సంస్థానానికి కలిగిన మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపోయారు అనమాట రాజులందరూ. ఆ దేశంలో రాజులందరూ ఏంటి ఇంతటి మహద్భాగ్యం కలిగింది, స్వామి రాక వల్లనే, అక్కలకోటకి స్వామి రావడం వల్లనే ఇంతటి మహద్భాగ్యం వాళ్ళందరికీ కలిగింది, అంటే అంత సంపద కానీ అంత బాగుండడం కానీ రాజ్యం అదంతా ఆయన వల్లనే కలిగింది అని చెప్పి అనుకునేవారు అనమాట. బరోడా రాజైన మల్లారావు గైక్వాడ్ కొంతవరకు అసూయ చెందాడు కూడా. అక్కలకోటను చూసి అసూయ చెందాడు అనమాట. ఆయన రాక వలన ఇది ఎంత బాగా జరిగింది, ఇంత బాగుంది వీళ్ళ రాజ్యం అని చెప్పేసి అతను కొంత అసూయ కూడా చెందాడు కూడా. శ్రీ స్వామిని ఎలా అయినా అక్కలకోట నుంచి తరలించి శాశ్వతంగా తన సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. స్వామిని ఎలాగైనా సరే తన రాజ్యానికి తీసుకొచ్చేసుకుని, బరోడా రాజు అనమాట, తెచ్చేసుకుని శాశ్వతంగా తమ సంస్థానంలో ఉంచుకోవాలి అని చెప్పి అనుకున్నాడు అనమాట. తగిన మార్గం ఆలోచించడానికి ఆస్థానంలో పండితులను మేధావులను సమావేశపరుస్తాడు. స్వామిని తరలించి తీసుకురాగలిగిన వారికి అందుకైన ఖర్చులే కాకుండా కోరినంత ధనం ఇచ్చి ఘనంగా సన్మానిస్తానని చెప్పి చెప్తాడు. కానీ అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు. ఎవరు ముందుకు రారు. చివరికి తాత్యా సాహెబ్ అనే మంత్రి ముందుకు వచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేస్తాడు. సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం, గుర్రాలు, ఏనుగులు, సేవకులను ఇచ్చి అక్కలకోటకు సాగనంపాడు. స్వామివారికి భారీ ఎత్తున కానుకలు కూడా పంపాడు. స్వామిని తీసుకొస్తావు కదా, ఎలాగో వారికి భారీ ఎత్తున కానుకలును ఇవి కూడా పంపుతాడనమాట. అక్కలకోట చేరిన తర్వాత తాత్య స్వామి సేవకులందరినీ లోబరుచుకోవడం కోసం పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు కూడా పంచుతాడనమాట ఈ మంత్రి. చివరకు స్వామికి సన్నిహితుడైన చోళ్ళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టాడు. స్వామికి చోళ్ళప్ప అనే అతను సన్నిహిత భక్తుడు. అతనికి ఏంటంటే ధనాశ లోపరిచి అంటాడు, నువ్వు 10,000 ఇస్తాను, స్వామిని కనుక నువ్వు అక్కలకోట నుంచి మా రాజ్యానికి తరలించేయడానికి నువ్వు సహాయం చేస్తే కనుక, నువ్వు నాకు సహకరిస్తే కనుక ఎలాగోలా స్వామిని తీసుకొచ్చేయడానికి అందుకు నీకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తాను అని. ఆ రోజుల్లో 10,000 రూపాయలు అనమాట అండి. ఆశ చూపిస్తాడు. చూపించేసరికి తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కలకోటలో ఉండడం ఎంతటి మహాభాగ్యమోనన్న విషయం చోళ్ళప్ప మర్చిపోయాడు. అలాంటి భక్తుడు కూడా ఆ మహద్భాగ్యాన్ని, ఆ స్వామి సన్నిధిలో అతను ఉండడం కానీ, అక్కలకోటలో స్వామి ఉండడం కానీ ఎంతటి మహద్భాగ్యమో అన్నది మర్చిపోయి అతను ఆ విషయం మర్చిపోయి ధనాశకు లోబడిపోయి స్వామిని ఆఖరికి అమ్మేయడానికి కూడా అతను సంసిద్ధమైపోతాడు. అమ్మేయడమే కదండి అది, దానికి కూడా సంసిద్ధమైపోతాడు అనమాట. ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూసి ఏకాంతంలో స్వామితో ఇలా అన్నాడు. అనేస్తాడు కూడా స్వామి దగ్గర, స్వామి మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు లభిస్తాయి అని. చూడండి, అనేస్తాడు స్వామితో, స్వామి మీరు బరోడా వెళ్తే నాకు 10,000 రూపాయలు లభిస్తాయని. స్వామి నవ్వి, ఓహో అలాగా, కానీ అతనికి భక్తి లేదు అన్నారట. ఆ మాట వినడంతోనే చోళ్ళప్ప ఆశలని కుప్పగూలిపోయాయి. వెంటనే వాళ్ళ భక్తి లేదని చెప్తారు. భక్తి లేని చోటకి మహాత్ములు వెళ్ళరు. వెంటనే ఏమవుతుంది, అతనికి ఆశలన్నీ ఎంతో ఆశ పెట్టుకుని అడుగుతాడు, ఈయన స్వామి వెళ్ళిపోతారు, డబ్బులు వచ్చేస్తాయని ఊహించేసుకుని స్వామిని అడిగేసరికి అలాగా వాళ్ళకి భక్తి లేదని చెప్తారు. చెప్పేసరికి తన ఆశలన్నీ కుప్పకూలిపోయి గత్యంతరం లేక తన పరాజయాన్ని తాత్యాకి విన్నవించుకుంటాడు. లేదు స్వామి రారు, ఆయనకి భక్తి లేదని చెప్పేసారు రాజుకి, అందువల్ల స్వామి రారు భక్తి లేకపోతే అని చెప్తాడు. ఇది కాదు మార్గమని తాత్య కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయించాడు. చూడండి ఆ తెలివితేటలు. ఏం చేసేట తాత్య మంత్రి, ఇలా కాదు దీనికి ఒక మార్గం ఉంది కదా అని చెప్పేసి గురుచరిత్ర పారాయణ చేయించట. అది ఏం చేయించాడు, 1000 మంది బ్రాహ్మణులు పెట్టేట, కొంతమంది బ్రాహ్మణులను పెట్టి వాళ్ళ చేత గురుచరిత్ర పారాయణ అతను చేయడం కాదండి, కొంతమంది బ్రాహ్మణులను పెట్టి
వాళ్ళ చేత గురుచరిత్ర పారాయణ చేయించట. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. వక్ర మార్గం తప్పితే మరేది ఫలితం లేదని నిర్ణయించుకున్నట్ట. ఇంకప్పుడు కూడా ఫలితం లేదు, స్వామి రాలేదు. గురుచరిత్ర పారాయణ చేయించినా సరే స్వామి రాలేదు. రాకపోయేసరికి ఇంకా వక్ర మార్గం తప్ప ఇంకా వేరే మార్గం లేదని చెప్పేసి ఎలాగైనా స్వామిని ఇక్కడి నుంచి తరలించేసేయాలి అని చెప్పి అనుకుంటాడు. వక్ర మార్గంలో అయినా తీసుకెళ్ళిపోవాలి స్వామిని ఇక్కడి నుంచి అని అనుకుంటాడు అనమాట. అని నిర్ణయించుకుని తాత్య 3వ పన్నాగం పన్నుతాడు. స్వామిని మాయ చేసి పల్లకిలో దాచి రాత్రికి రాత్రే కడప్గాం స్టేషన్కి తీసుకుపోయి అక్కడి నుంచి బరోడా చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ఏమీ ఎరగనట్టు తాత్య ఏర్పాటు చేసిన పల్లకిలో కూర్చున్నారు. అతను పన్నాగం పన్నాడు. ఆ పల్లకిలో ఆయన కూర్చునేలాగా, సరే స్వామి ఏమీ ఎరగనట్టు, ఆయన తెలియందే ఉంది, సర్వజ్ఞులు, వెళ్ళి నీట్గా చక్కగా వెళ్ళి ఆ పల్లకిలో కూర్చున్నట్టు. తాత్యాకు తన కార్యం సిద్ధించిందన్న సంతోషం అవధులు దాటింది. ఆహా, నా ప్లాన్ అంతా ఫలించేస్తుంది, ఇంకేముంది, స్వామిని తీసుకెళ్ళిపోవచ్చు బరోడాకి, ఇదే అనుకున్నారన్నమాట. రాత్రికి పల్లకి కడప్గాం స్టేషన్కి చేరింది. రైలు కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి సిద్ధమైంది. ఇంకా ట్రైన్ ఎక్కించేయాలి స్వామిని. తాత్య పల్లకి దగ్గరకు స్వామిని రైల్లోకి ఆహ్వానిద్దామని పరిగెత్తాడు. సరే అక్కడి నుంచి రైల్లోకి తీసుకెళ్దాం స్వామిని అని తాత్య ఆ మంత్రి పరిగెట్టేట. కానీ పల్లకి తలుపు తాళం తీసి చూసిన తాత్య ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామి లేరు. తనే తాళం పెట్టాడు అందులో స్వామి ఎక్కిన తర్వాత. కానీ అక్కడ తాళం తీసి చూసేసరికి ఆ పల్లకిలో స్వామి లేరు. అప్పటికి కానీ అర్థం కాలేదు స్వామి అనుమతి లేకుండా తానేమీ చేయలేడని. అప్పటికి కానీ అతనికి అర్థం కాలేట. స్వామి అనుమతి లేకుండా అతను ఏమీ చేయలేడని అప్పుడు అర్థమైందిట. చూడండి, ఎన్ని పన్నాగాలు వేసినా ఏది అసలు ఫలించలేదు. అసలు గత్యంతరం లేక తాత్య తన పరివారంతో తిరిగి బరోడా చేరాడు. ఇంకేమీ చేయలేక, ఇంకా గత్యంతరం లేక తిరిగి మళ్ళీ బరోడా చేరట. కొద్ది రోజుల్లో బరోడా సంస్థానంలో పనిచేసే ఉద్యోగి యశ్వంతరావు ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరాడు. సరే, ఈ మంత్రి అయిపోయాడు తాత్య. ఇంకొక అతను సంస్థానంలోనే బరోడాలో పనిచేసే ఉద్యోగతను యశ్వంతరావు అని ఒక అతను ఉన్నట్టు. ఈ ఘనకార్యాన్ని నేను సాధిస్తాను, నేను అట్లాగైనా స్వామిని తీసుకొస్తాను అనేసి బయలుదేరట. ఒక శుభదినాన్న అతడు స్వామిని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు. తక్షణం స్వామి కోపంగా అతని కేసు చూసి ఏమిటి సంగతి అన్నారట. ఇది చెప్పుకోవాలి కదండి మనం. తాత్యాది అయిపోయింది, ఇప్పుడు యశ్వంతరావు చెప్పుకోవాలి. యశ్వంతరావు అనే అతను ఆ సంస్థానంలోనే పనిచేస్తున్నాడు. అతను బయలుదేరాట తాత్య అయిపోయిన తర్వాత నేను అడతానని. ఒక శుభదినాన్ని అతడు స్వామిని దర్శించి ముందు నిలబడ్డట. తక్షణం స్వామి కోపంగా అతని కేసు చూసి ఏమిటి సంగతి అన్నారట. అతడు భయంతో మాట్లాడలేకపోయాడు. స్వామి ముందంతా ఎగిరాడు, వెళ్తాను తీసుకొస్తానని. స్వామి చూసి ఏమిటి సంగతి అని అడిగేసరికి భయంతో మాట్లాడలేకపోయేట. కొద్దిసేపు ఆగి అతని కేసు చూస్తూ సంఖ్యల్లో తాళం అని స్వామి 3 సార్లు అన్నారు. 3 సార్లు అన్నట్టు. సంఖ్యల్లో తాళం, సంఖ్యళ్ళు తాళం, సంఖ్యళ్ళు తాళం అంటూ 3 సార్లు అన్నట్టు స్వామి. ఆ మాటను ఎవరికి అప్పుడు బాధపడలేదు. 2-3 రోజుల తర్వాత యశ్వంతరావును అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. తర్వాత ఏమైందో ఏమిటో, అది ఏమిటి ఎందుకు అలా అన్నారో స్వామి ఎవరికి అర్థం కాలేట. 2-3 రోజుల తర్వాత యశ్వంతరావును అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చిందట. ఆ తర్వాత కొద్ది రోజులకు యశ్వంతరావును ఒక నేరంలో చిక్కుపడి ఖైదీ అయ్యాడు. చూడండి ఎట్లా ఉందో. యశ్వంతరావుని వెంటనే వచ్చామని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. కొద్ది రోజుల్లో అతను ఏదో నేరంలో చిక్కుపడి అతన్ని అరెస్ట్ చేశారట. సంఖ్యల్లో తాళం అన్నారు కదా స్వామి 3 సార్లు. చూసారా ఎంత ప్రమాదకరమైనవో అట్లాంటివన్నీ, ఇలాంటి పన్నాగాలు చూసారా ఎట్లా ఉందో. అందుకని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఫలితంగా ఇట్లాగే ఉంటుందండి. అది చింతోపంత్ రాజు కాకపోయినా అతని భక్తి స్వామిని అక్కలకోటకి తేయగలిగింది. ఆ చింతోపంత్ అని ముందు చదువుకున్నాం కదా, అతనేం రాజు కాదు, అయినా సరే అతని భక్తి స్వామిని అక్కలకోటకి వచ్చేలా చేసింది. అంత భక్తి వలన చూడండి, భక్తి ఎక్కడుంటే అక్కడ స్వామి అక్కడ ఉంటారు, మహనీయులు అక్కడికి వస్తారు. మల్లారావు బరోడాకు రాజైనా ఈ చింతోపంత్ రాజేం కాదు, అయినా సరే స్వామి వచ్చేలా చేసింది అతని భక్తి. మల్లారావు బరోడాకు రాజైన అతని ధన కనక వస్తు వాహనాలు ఏమీ కూడా స్వామిని కదిలించలేకపోయాయి. అలాగే మల్లారావు బరోడాకు రాజు అతను, అయినా సరే అతనుకున్న ధన కనక వస్తు వాహనాలు ఏమీ కూడా స్వామిని కదిలించలేకపోయాయి. ఎంతున్నా ఎన్ని పంపించాడు స్వామికి, అయినా సరే స్వామి రాలేదు. ఎంత ఆశ పెట్టాడు చోళప్పకి, ఎంత చేశాడు, కానీ ఎవ్వరి వేటికి అసలు స్వామి దేనికి లొంగలేదు ఎక్కడ.
మిగతా వాళ్ళందరూ పడిపోయారు కానీ డబ్బుకి అలాగా స్వామి మాత్రం దేనికి ఎక్కడ లొంగినట్టు ఎక్కడ కనపడుతుంది చూడండి. ఆయనకి భక్తే ప్రధానం దేనికైనా సరే. చూడండి, తాత్య చేయించిన శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా ఆ పారాయణ చేసిన బ్రాహ్మణులకు ఏమైనా ఫలితం ఫలించిందేమో కానీ భక్తి వినయం నిజాయితీ లేని తాత్యకు కొంచెం కూడా ఉపయోగపడలేదు. శ్రీ గురు చరిత్ర పారాయణ బ్రాహ్మణులకి ఏమైనా ఫలించిందేమో, వాళ్ళు పారాయణ చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనా కొంత ఫలితం ఏమైనా వచ్చిందేమో కానీ అసలు ఈ తాత్యకి మాత్రం నీతి లేదు, నిజాయితీ లేదు, వినయం లేదు, ఏమీ లేదు. ఈ మంత్రికి కొంచెం కూడా ఉపయోగపడలేదు. ఆ గురుచరిత్ర పారాయణ అతనికి ఏమొచ్చింది? వాళ్ళందరినీ బ్రాహ్మణులు పెట్టి చేయించాడు. వాళ్ళకి ఏమైనా పారాయణ చేయడం వల్ల వాళ్ళకు వచ్చింది, ఏమైనా ఫలితం వచ్చి ఉండొచ్చేమో. ఇతనికేమో వస్తుంది, పెట్టి చేయిస్తే నా బదులు మీరందరూ పారాయణ చేయండి అన్నాడు. ఇతనే చేయొచ్చు కదా కూర్చుని పోని. అతను చేయలేదు, బ్రాహ్మణ పెట్టి చేయించాడు. అసలు భక్తి లేదు, వినయం లేదు, నిజాయితీ లేదు, ఏమీ లేదు ఇతనిలో. ఇతనికేమీ రాలే ఫలితం. ఒక పేదరాలి పారాయణ స్వామి హృదయాన్ని కరిగించి ఆమె చేతి భోజనం ఆయన స్వీకరించడం ద్వారా 1000 మందికి సంతర్పణ చేయవలసిన మొక్కుబడి నుండి విముక్తురాన్ని చేయగలిగింది. ఇది చెప్పుకున్నాం కదండి, ఇది స్వీకరించాడు కదా. 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని ఆవిడ మొక్కుకుంటుంది కదా. ఆ మొక్కుని స్వామి తీసుకుని నువ్వు 1000 మంది భోజనం ముట్టిందమ్మా, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం అంటారు స్వామి. అంటే ఒక పేదరాలి పారాయణ అంతటి ఫలితాన్ని ఇచ్చింది. చూడండి, స్వామి తీసుకున్నారు ఆవిడ చేతి భోజనం. అంతేకాదు ఎంత భక్తుడైనా చోళ్ళప్ప ఎంతో భక్తుడు అయినా సరే తాత్య చూపిన ఆశకు లోబడినప్పుడు అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అంత భక్తుడైనా సరే చోళ్ళప్పకు అక్కడ ఏమైంది? ఆశకు లోపడ్డాడు, కానీ అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అలాగా అన్నారు. వాళ్ళ భక్తి లేదు, నేను వెళ్ళను అన్నారు అంతే. స్వామి వెళ్ళలేదు, అతని ప్రార్థన తోసివేయబడింది. ఎందుకంటే అక్కడ ధన వ్యామోహం ఉంది కదా, ధనానికి స్వామిని పంపించేద్దాం అనుకున్నాడు చోళ్ళప్ప. అందుకే కాబోలు జీసస్ అంటారు, సూది బెజ్జంలోంచి ఒంటైనా పోతుందేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలడు అని. అందుకే జీసస్ అన్నారు, సూదికున్న బెజ్జంలో నుంచి ఒంటైనా వెళ్ళిపోతుందట, అదేనా వెళ్ళిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలడు. స్వర్గద్వారంలోంచి ధనికుడు మాత్రం వెళ్ళలేటండి. అది జీసస్ అన్నమాట. మనం ఇది లీలామృతంలో కూడా చదువుకుంటాం. మనం ఇది భాగవతంలో శ్రీహరి చెప్తాడు, తాను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందు సర్వసంపదలను హరించిన తర్వాతనే కటాక్షిస్తాను అని. తను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందుగా సర్వసంపదలను హరించిన తర్వాతనే కటాక్షిస్తానని భాగవతంలో కూడా శ్రీహరి చెప్తారటండి. స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారి. నిత్యాగ్నిహోత్రము, 5 ఏళ్ల దగ్గర భిక్ష అతని నియమాలు. స్వామికి సన్నిహిత భక్తుడు ఉన్నట్టే శేషాచారి అని. అతను నిత్యాగ్నిహోత్రం చేస్తాడు, 5 ఏళ్ల దగ్గరేమో భిక్ష అతను నియమాలటండి. నియమంగా చక్కగా ఉంటాడు అతను. స్వామి తీవ్రమైన కోపంలో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తుల్లాగా గాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళేవారు. స్వామిని రుద్రాంశ సంభూతుడు అనేవారు కదా. ఆయన ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు కూడా ఇతర భక్తులు భయపడేవాళ్ళు. అలా కాకుండా ఈ శేషాచారి మాత్రం భయం లేకుండా స్వామి దగ్గరకు వెడుతుండేవాట. అలాంటి సమయాల్లో కూడా ఆయన కోపంగా, ఆవేశంగా, తీవ్రంగా కోపంగా ఉన్న సమయాల్లో కూడా ఈ శేషాచారి స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవాడట. ఆయన్ని చూడడంతో స్వామి శాంతించేవారు. అదేమిటో కానీ ఈ శేషాచారిని చూడడంతో స్వామి చాలా శాంతించేవారటండి. అప్పుడప్పుడు ఆయన స్వామికి నస్యం కూడా ఇస్తుండేవారు. స్వామికి నస్యం కూడా ఇస్తుండేవారు. కానీ స్వామి అప్పుడప్పుడు అతనికి నస్యం కూడా ఇస్తుండేవారు. కానీ అదేమి చిత్రమో కానీ స్వామి అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం ఎప్పుడు పెట్టేవారు కదా. స్వామి ఏమో అందరికీ మిఠాయి పంచేవారటండి, కానీ ఇతనికి మాత్రం ఎప్పుడు పెట్టేవారు కట్ట మిఠాయి. అదేమిటో చిత్రం చాలా విచిత్రంగా ఉండేట. అందరికీ మిఠాయి పంచేవారు, ఇతనికి మాత్రం మిఠాయి పెట్టేవారు కట్ట స్వామి. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. ఒకరోజు ఉండబట్టలే పెట్టి అందరికీ మిఠాయి ఇస్తారు స్వామి, నాకెవరేంటి అసలు అనిపించిందట శేషాచారికి.
అనిపించి ఒకసారి అడగాలనుకున్నట్టు స్వామిని. మరుసటి రోజు నుండి స్వామి అతనికంటే అవకాశమే ఇవ్వలేదు. అతను ఎప్పుడు దర్శనానికి వచ్చినా స్వామి నిద్రపోతుండేవారు. అంటే ఇంకా అసలు అవకాశమే లేట అతనికి. ఆ దర్శనమే లేకుండా చేశారు. ఎప్పుడు అతను వచ్చినా సరే నిద్రపోతూ ఉండేవారట స్వామి. అసలు ఏ అవకాశమే లేదు స్వామికి. స్వామి అవకాశమే ఇవ్వలేదు, నిద్రపోయేవారట ఇతను వచ్చినా సరే. అలా కొన్ని రోజుల పాటు స్వామి దర్శనం కూడా దొరకకుండా పోయింది. మిఠాయి కాదు కదా, స్వామి దర్శనమే దొరకలేట. అలా అనుకున్నందుకు స్వామి ప్రవర్తన అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇలా అయిపోయింది నాకు, మిఠాయి కాదు కదా, అసలు దర్శనమే పోయింది, ఇదేంటి స్వామి ఎట్లా ప్రవర్తిస్తున్నారు. అతను వచ్చేసరికి నిద్రపోయేవారట స్వామి. ఏమిటో అసలు అర్థం అవ్వలేట. స్వామి ప్రవర్తన అతనికి ఏమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఒక రోజున తన తప్పు శేషాచారికి తట్టింది. వెంటనే అతనికి అర్థమైంది, అబ్బా నేను మిఠాయి కోరుకున్నాను, అందరికీ మిఠాయి ఇస్తున్నారు, నాకు ఇవ్వలేదు, వాళ్ళు అడుగుదాను స్వామిని అని అనుకున్నాను నేను. అంతే, నాకు ఇంకా దర్శనమే లేకుండా అయిపోయింది అని చెప్పి తన తప్పు స్వామి పట్ల తను చేసుకున్న తప్పు ఏంటో అతనికి అర్థమైంది. తనకు మిఠాయి అందు కోరిక కలగడమే ఇన్నిటికి కారణమని గ్రహించాడు. అప్పుడు గ్రహించాడు, బా మిఠాయి మీద నాకు కోరిక కలిగింది, అదే నా తప్పు, అది నేను చేసిన తప్పు. ఆ కోరిక కలగడమే ఇన్నిటికీ కారణం. దానివల్ల నాకు స్వామిని అడగాలనిపించింది, నాకు స్వామి దర్శనం కూడా పోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు, గ్రహించాడు. అప్పటి నుంచి అతడు దేనిని కోరకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి బాబోయ్ నేను దేన్ని కోరకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎంత మార్పు వచ్చింది అతను చూడండి, ఇంకా ఉంటుంది చూడండి అసలు. అంతేకాదు పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకొని నేను ఎప్పుడూ దేనిని కోరినా నాకు ఇలాగే అగుగాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకున్నాడు. అలా అనుకుంటూ తిన్నట్టండి. పేడని చిన్న చిన్న ఉండలు చేసుకున్నట్ట చేసి వాటిని నోట్లో పెట్టుకుని, చూడండి అసలు ఎంత గొప్ప భక్తుడో. నేను ఎప్పుడు దేనిని కోరినా నాకు ఇలాగే అగుగాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న, పేడలతో సమానం అన్నమాట ఆ కోరికలు, వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకున్నట్టు. అలా పేడ ముందులు తిన్నట్టండి అతను. వెంటనే సరిగ్గా అదే సమయానికి స్వామి తన పెద్ద పొట్టను 2 చేతులతో పట్టుకొని మహా సంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. వెంటనే అసలు మహా ఆనందంగా సంతోషంగా నవ్వుతున్నారట స్వామి. అతన్ని చూసి ఏమిటనిపిస్తుంది మనకి, ఆ పేడ తింటూ అతను అట్లా అనుకోవడం ఏమిటి, స్వామి ఇట్లా నవ్వడం ఏమిటి అని అనిపిస్తుంది ఆ సన్నివేశం చూస్తే మనకైతే. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా అని రాశారు మాస్టర్ గారు. ఎందుకంటే అతను కోరికలను జయించాడు ఆ రకంగాను. ఆ సన్నివేశం ద్వారా అతను అలాగా కోరికలను జయించాడు. అతను అన్నీ నాకు ఈ పేడ ముద్దలతో సమానం అనుకున్నాడు. ఏ కోరిక వచ్చినా నాకు అవన్నీ పేడ ముద్దలతో సమానం అనుకున్నాడు అతను. అలా కోరికలను అతను జయించేశాడు. ఆ ఒక్కదాంతో చూడండి, ఆ చిన్న ఇన్సిడెంట్ అతనికి ఆ మిఠాయి పట్ల కోరిక కలగడం, స్వామిని అడగాలనుకోవడం, అప్పటి నుంచి స్వామి దర్శనమే పోయింది అతనికి. అంతే, వెంటనే రియలైజ్ అయ్యాడు అనమాట. ఏమిటి ఎట్లా అయ్యింది నాకు, ఓహో ఇది నా తప్ప, ఇట్లా కోరిక కలిగిందా, నాకు కలగడం వల్ల స్వామి దర్శనమే పోయిందా, కోరిక కలగడం వల్లనే కదా అనుకున్నాడు. అనుకుని పేడ ముద్దలు చేసుకున్నాడు, వాటిని ఉండల్లా చేసుకున్నాడు, చిన్న చిన్న ఉండలు పేడ చేసి వాటి నోట్లో పెట్టుకుని నేను ఎప్పుడు దేనిని కోరినా నాకు ఇలాగే అగుగాక, అసలు నేను ఏం కోరుకున్నా నాకు ఇలాగే అవ్వాలి అనుకున్నట్టు. అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక, అన్ని కోరికలు ఈ పేడ ముద్దలతో సమానం, అది నాకు గుర్తుండుగాక అనుకున్నట్టు. చూడండి అసలు ఎంత గొప్ప భక్తుడో చూడండి. అసలు ఎలా అంటే ఎంత బాగా సంస్కరించుకుంటూ వచ్చారో, కొందరు భక్తులను చూస్తే ఎంత బాగా సంస్కరించుకుంటూ ఆయన తీసుకొచ్చారో చూడండి. చిన్న చిన్న సన్నివేశాలు అలా అలా తిప్పారు అంతే, ఏమీ లేదు, చిన్న ట్విస్ట్ ఆ మార్పుకి అంతే. ఏ మార్పు, చిన్న మార్పు, అలా టక్కన మారిపోయారు వాళ్ళు. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న సన్నివేశం అంతే, ఎంత మార్పు తీసుకొచ్చేసిందో వాళ్ళు, ఎంత బాగా సంస్కరించేశారో చూడండి స్వామి అని అనుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వామి వచ్చారట. వచ్చి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని మహా సంతోషంగా విరగబడి నవ్వుతున్నట్ట. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా అని రాశారు మాస్టర్ గారు దానికి.
అది. సాంగ్లీకి రాజైన పట్వర్ధన్ రాజలాంఛనాలతో సహా స్వామి దర్శనానికి వచ్చాడు. సాంగ్లీకి రాజు పట్వర్ధన్ అనే అతను రాజలాంఛనాలతో స్వామి దర్శనానికి వచ్చాడట. ఎవరూ చూడకుండా స్వామికి సమర్పించాలని కాబోలు చాలా విలువైన రత్నాలను పాలకోవా బిళ్ళల్లో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. ఎవరు చూడకుండా సమర్పించాలని రత్నాలు వాటిని అన్నిటినీ పాలకోవా బిళ్ళల్లో పెట్టేటండి. పెట్టి దాచిపెట్టి స్వామికి సమర్పించేట. పాలకోవా బిళ్ళలను విరిచి చూడకుండానే స్వామి తీవ్రంగా పట్వర్ధన్ కేసు చూసి, నీకవి రత్నాలైతే కావచ్చు, నాకు అవి రాళ్లతో సమానం, తీసే ఇక్కడి నుంచి అని గద్దించారు. స్వామికి తెలియందే ఉందండి, ఆ పాలకోవాల్లో పెట్టాడని. పాలకోవాల్లో పెట్టి తీసుకొచ్చాడు ఎవరు చూడకూడదని, స్వామి తీసుకోవాలని. స్వామికి తెలియందేముంది, అవేమి తీసేమి చూడలేదు. స్వామి వాటిని వెరక్కొట్టి అలా ఏం చూడలేదు, వెంటనే అనేసారు. తెలియందేముంది, సర్వజ్ఞులు. నీకు అవి రత్నాలైతే కావచ్చు, నాకు అవి రాళ్లతో సమానం, తీసే ఇక్కడి నుంచి అని గద్దించారట. నీకు రత్నాలేమో, నాకు రాళ్ళేవి, తీసే ఇక్కడి నుంచి అని గద్దించారట స్వామి. ఒకసారి స్వామి దేశ్ముఖ్ అనే భక్తుడి ఇంట్లో కూర్చుని ఉన్నారు. అప్పుడు శ్రీమతి శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకును స్వామి ముందు ఉంచుతూ, ఉపనయనం అయిన దగ్గర నుంచి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసింది అని కోరింది ఒక ఆవిడ. శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకుని స్వామి ముందు ఉంచిందట. స్వామి దేశ్ముఖ్ అనే భక్తుడి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి స్వామి ముందుంచి, ఉపనయనం అయిన దగ్గర నుంచి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టిని ప్రసాదించండి అని కోరింట. అప్పుడు స్వామి అన్నారట, మమ్మల్ని పరీక్ష చేయడానికి 5 రాక్షసులు వస్తున్నారు, వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది అన్నారట. నన్ను పరీక్ష చేయడానికి 5 రాక్షసులు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీ అబ్బాయికి దృష్టి వస్తుంది అని చెప్పారట. సరిగ్గా స్వామి అన్నట్లే కొద్దిసేపట్లో దృఢంగాను నల్లగాను ఉన్న 5 బ్రాహ్మణులు వచ్చారటండి. నిజంగా వచ్చారటండి, 5 బ్రాహ్మణులు వచ్చారట. దృఢంగా ఉన్నారట, వాళ్ళు నల్లగా ఉన్నారట. 5 బ్రాహ్మణులు వచ్చారట. వారి కంకణాలు దుశ్శాలువలు చూస్తే వారు పండితులనే సంగతి తెలుస్తూనే ఉన్నది. మంచి శాలువలు వేసుకున్నారు, కంకణాలు కట్టుకున్నారు, కంకణాలు వేసుకుని ఉన్నారు, ధరించి మంచి శాలువలు వేసుకుని ఉన్నారు ఖరీదైనవి. వాళ్ళు చూసేసరికి వాళ్ళు పండితులు అన్న విషయం తెలుస్తూనే ఉంది. వాళ్ళు చూడగానే వారు స్వామిని పరీక్షించడానికి వచ్చారట. రాగానే స్వామిని పలకరించక వారిని ఎలా పరీక్ష చేయాలి అన్న విషయం గురించి వారిలో వారే సంస్కృతంలోనూ కన్నడలోనూ సంభాషించుకుంటున్నారు. వాళ్ళే అసలు రాగానే స్వామికి నమస్కారం కూడా చేసుకోలేటండి. చేసుకోకుండా స్వామిని ఎట్లా పరీక్ష చేయాలని చెప్పి వాళ్ళు సంస్కృతంలోనూ కన్నడలోనూ మాట్లాడుకుంటున్నారట. అంటే ఆయన ఎలా పరీక్ష చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు. ఆ తర్వాత వినయాన్ని నటిస్తూ స్వామికి నమస్కరించాను. ముందట మాట్లాడేసుకుని తర్వాత నటన ఏమనుకుంటారు ఆయన అనేసి నటనతోటి వాళ్ళు స్వామికి దొంగ వినయం నటిస్తూ నక్క వినయాలు ఆయనకి నమస్కరించారట. అప్పుడు స్వామి అంధుడైన ఆ పిల్లవాడితో, గణేష ఇటు వచ్చి ఆ నల్లటి రాక్షసుల మనసుల్లో ఉన్న ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్పు అన్నారట. వెంటనే ఆ పిల్లవాడు ఉన్నాడు కదండి, ఆ అంధుడు, ఆ బాబు పాప అప్పటి నుంచి కళ్ళు లేవు కదా, వాళ్ళ అమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టింది కదా, ఆ పిల్లవాడిని పిలిచారట. గణేష ఇటు వచ్చి ఆ నల్లటి రాక్షసుల మనసుల్లో ఉన్న ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్పు అన్నారట. వెంటనే ఆ పిల్లవాడు అక్కడికి వచ్చి నిల్చుని స్వామికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదే, నేను ఎట్లా చెప్పేది అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడు వచ్చి స్వామి మరి నాకేం తెలియదే, నేను ఎలా చెప్పను అని అన్నట్టు ఆ పిల్లవాడు. స్వామి నవ్వుతూ, ఓహో అలాగా అని తన మెడలో ఉన్న చామంతి పూల దండ ఆ అంధుని మెడలో వేసి 2 చామంతి పూలతో అతని 2 కళ్ళను తాకారు. సరే నాకేం తెలియదే, నేను ఎట్లా చెప్పను అన్నట్టు ఆ పిల్లాడు. నేను ఎట్లా చెప్తా, వాళ్ళ మనసులో ఉన్న చెప్పమంటున్నారే మీరు, వాళ్ళ ప్రశ్నలు ఏవో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు, నేను ఎట్లా చెప్పను అన్నట్టు ఆ పిల్లవాడు వచ్చి. వెంటనే అన్నారట, ఆయన మెడలో ఉన్న చామంతి పూల దండ ఆ అంధుని మెడలో, ఆ పిల్లవాడి మెడలో వేసి 2 చామంతి పూలతో అతని 2 కళ్ళను తాకారట. ఆ పిల్లవాడు తన వెన్నులో నుండి ఏదో మహాశక్తి ప్రవహించినట్టు ఒక్క పులకింతతో లేచి నిల్చుని వారి మనసులోని ప్రశ్నలన్నింటినీ చెప్పి వాటన్నిటికీ శాస్త్రధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. వాళ్ళు అసలు ఏ ప్రశ్నలు అడుగుదాం అనుకున్నారో స్వామిని, ఆ ప్రశ్నలు వాటికి సమాధానాలు మొత్తం అన్నీ చెప్పేసేటండి. శాస్త్రాలతో సహా మొత్తం అన్నీ, శాస్త్రాధారాలతో సహా మొత్తం.
చెప్పేసట సమగ్రంగా, సమాధానాలు కూడా చెప్పేసట ఆధారాలతో సహా శుభ్రంగా. అప్పుడు ఆ బ్రాహ్మణులు స్వామికి నమస్కరించి నిలబడ్డారు. ఇంకా బ్రాహ్మణుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో. ఆ పిల్లవాడేమో అంధుడు, చిన్న పిల్లవాడు అంధుడు, వాడికి కళ్ళు వచ్చేసాయి. వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రశ్నలు వాళ్ళు ఏం అడుగుదాం అనుకుని వచ్చారో ఆ మనసుల్లో ఉన్న ప్రశ్నలు చెప్పేశారు, సమాధానాలు కూడా వాటికి చెప్పేశాడు. ఆ పిల్లవాడు ఏమీ తెలియని చిన్న పిల్లవాడు, అంధుడు పైగాను. ఆ పిల్లవాడు చేత చెప్పించేశాడు స్వామి ఉగ్రులే వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి ఇలా అన్నారు. వాళ్ళకు నాయకుడు ఉంటాడు కదండి, అసలు ఎవరు పంపాడో ఎవడో నాయకుడు, ఆ నాయకుడిని ఉద్దేశించి ఇలా అన్నట్ట. అన్ని కులాల వారి దగ్గర విచక్షణ లేకుండా భిక్ష తీసుకుంటున్నానని మీరు నన్ను పరీక్ష చేయడానికి వచ్చి పరీక్ష చేశారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారండి? అన్ని కులాల వాడి దగ్గర స్వామి భిక్ష తీసుకుంటున్నారట. అంటే ఈ కుల విచక్షణ ఇవన్నీ లేకుండా తీసుకుంటున్నారు ఈయన అనేసి ఈయన అసలు ప్రశ్నలు అడిగిన సంగతి ఏంటో చూద్దాం, వెళ్ళి చూసి రండి అని పంపించాడు అనమాట. ఒకటి నాయకుడు, వీళ్ళందరికీ బ్రాహ్మణులందరికీ ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు పంపించాడనమాట వీళ్ళని. అది అందుకని నన్ను వచ్చి పరీక్ష చేశారు. కానీ ఇదిగో నేను చెబుతున్నా విను, నీవు మీ తల్లికి ఒక ముసల్మాన్కు ఉన్న అక్రమ సంబంధం వల్ల పుట్టావు. ఆ యవనుని పేరు ఇమాన్ బా ముసల్మాను. చూడండి, అక్కడికి వచ్చిన అతనికి ఆ నాయకుడు ఎవరో ఉన్నాడు కదండి, అది చెప్తున్నారు. కానీ ఇదిగో నేను చెప్తున్నా విను, నువ్వు మీ తల్లికి ఒక ముసల్మాన్కు ఉన్న అక్రమ సంబంధం వలన పుట్టావు అని చెప్పారండి. అతను ఎలా అసలు పుట్టాడో ఆ బ్రాహ్మణుడు వీళ్ళని పంపించాడు చూసారా, అతను అసలు ఎట్లా పుట్టాడో చెప్పారట స్వామి. చూసారా ఎట్లాంటి తప్పుడు పని చేసి ఎట్లా ఇదయ్యాడో అతను. ఆ యవనుని పేరు ఇమాన్ బా ముసల్మాన్. స్వామిని పరీక్ష చేయబోరణ ఎంత ప్రమాదమో ఆ బ్రాహ్మణుడు వెంటనే గ్రహించి వారిని క్షమాపణ కోరాడు. వెంటనే బ్రాహ్మణుడు గ్రహించాడు, అమ్మో ఎంతటి ప్రమాదం స్వామిని పరీక్ష చేయడం అనేది అనేసి. అప్పుడు స్వామి శాంతించి హృదయపూర్వకమైన పశ్చాత్తాపం పవిత్ర గంగా స్నానంలాగా మానవుని పూర్తిగా వినూతిని చేయగలదని చెప్పి ఇక ముందు మంచి నడత కలిగి బ్రతకమని హితవు చెప్పారు. పశ్చాత్తాపం అన్నదే పవిత్ర గంగా స్నానంతో సమానం అన్నమాట అండి. అలా పవిత్రుని చేస్తుంటే నిజంగా పశ్చాత్తాపం కలగాలి, కలిగితేనే అది పవిత్రమైన గంగా స్నానంలాగా మానవుని పూర్తిగా పునీతిని చేయగలదు అని చెప్పి ఇక ముందు మంచి నడత కలిగి బ్రతకమని హితవు చెప్పారట. ఆ క్షణం నుండి ఆ అందబాలుడికి దృష్టి లభించింది. అప్పటి నుంచి ఆ కళ్ళు లేని పిల్లడికి దృష్టి లభించింటే, అంతేకాదు తరువాత అతడు మహాపండితుడయ్యాడు. అంతేకాకుండా ఆ పిల్లవాడు మహాపండితుడయ్యాట. ఈ సంఘటనను స్వయంగా చూసిన వామన్ బువ బ్రహ్మచారి వలన మనకు తెలుస్తున్నది. దాన్ని వామన్ బువ బ్రహ్మచారి అతను స్వయంగా చూసేటండి ఆ సంఘటనని. చూడండి, మనం గురు చరిత్రలో ఆ టైంలో అంటే చదవడమే కానీ చూశారు అని అనడానికి మనకి తెలియదు, చదువుతాం కానీ ఇక్కడ నిజంగా చూసిన వాళ్ళు ఉన్నారటండి. చూడండి, వామన్ బువ బ్రహ్మచారి వల్ల మనకు తెలుస్తున్నది, స్వయంగా చూసిన ఈ సంఘటనను అని చెప్తున్నారు. చూడండి, చూసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఈవెన్ గురు చరిత్ర చదివినా ఏమో డౌట్ రావచ్చు, ఏమో మనకి అప్పుడు జరిగిందా, ఇలాగ ఎవడు గీతలు గీసారా అనిపించవచ్చేమో. అదే జరిగింది. ఆ శ్రీగురుడే సాక్షాత్తు శ్రీగురుడే స్వామి. ఇక్కడ పిల్లాడి చేత చెప్పించారండి. వాళ్ళ మనసులో ప్రశ్నలు ఏమున్నాయి, సమాధానాలు ఏమిటి, దానికి టక్ 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 ఆ పండితులకి గర్వభంగం టక్ చేసేసారు అంతే. సాక్షాత్తు శ్రీగురుడే, ఆయన లీలలన్నీ ఒకలానే ఉంటాయి. అన్నీ చూడండి, శ్రీగురుడు చేసిన లీలలన్నీ స్వామి దగ్గర కనబడతాయి మొత్తం అన్నీ. వామన్ బువ బ్రహ్మచారి అని మనకు తెలుస్తుంది. ఇటువంటి అద్భుత సంఘటన శ్రీ నృసింహ సరస్వతుల వారి చరిత్రలో కూడా జరిగింది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శ్రీగురుడు చేసింది అని, అదే వారి చరిత్రలో కూడా మనకి జరిగింది కనబడుతుంది. అది విష్ణుబువ బ్రహ్మచారి పెద్ద పండితుడు, వేదాంతి, వక్త. అతని అసమాన ప్రజ్ఞకు మెచ్చి అక్కలకోట రాజు అతన్ని ఆహ్వానించాడు. ఒకరోజు స్వామిని బ్రహ్మతదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వృద్ధుడిని స్వామి అనడం తగదని బ్రహ్మచారి భావించాడు. అతను అనుకున్నట్ట, ఈ ప్రశ్నకు సమాధానమే చెప్పట్లేదు ఈ స్వామి, ఈయన స్వామి అనకూడదు అసలు,
ఈ వృద్ధుడిని అని అనుకున్నట్ట. అంతేకాదు పరోక్షంగా తన స్నేహితులతో స్వామి తనకు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని ప్రచారం చేశాడు. నవ్వి ఊరుకున్నారు, స్వామికి సమాధానం చెప్పలేకపోతున్నారు అన్నట్టుగా అనుకున్నాడు. బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటని అడిగాడు. ఆయన నవ్వు ఊరుకోవడంతో ఇంకా ఆయన చెప్పలేకపోయారనేసి, స్వామి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని ప్రచారం చేయడం కూడా మొదలెట్టేట స్నేహితులకి. అయినా స్వామి పట్టించుకోలే. ఒకరోజు బ్రహ్మచారికి కలలో కొన్ని వేల తేళ్ళు మీదకు వస్తున్నట్టు కనిపించాయి. అందులో ఒకటి కుట్టను కూడా కుట్టిందిట. బ్రహ్మచారి పెద్దగా చచ్చాను రోయ్ అని అరిచట. ఆ పక్కనే పడుకున్న ఒక పారసీ భక్తుడు బ్రహ్మచారిని నిద్రలేపి కారణం అడిగాడు. బ్రహ్మచారి తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తర్వాత స్వామిని దర్శించి తిరిగి బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. మళ్ళీ స్వామిని దర్శించి అడిగట. మళ్ళీ అదే ప్రశ్న. స్వామి నవ్వి, మూర్ఖుడా, 100 తేళ్ళు కలలో కనిపించినంత మాత్రానే కేకలు పెడితే నీవు కూడా వేదాంతం మాట్లాడడమేనా? బ్రహ్మ తదాకార వృత్తి అంటే అంత సులభం అనుకుంటున్నావా? ఏరుకోవడానికి రోడ్డు మీద పడి ఉన్న వస్తువు అనుకుంటున్నావా? గొంతెత్తి ఉపన్యాసాలు ఇవ్వడంతోనో మాటలతో గారడీ చేయడంతోనో బ్రహ్మ తదాకార వృత్తి రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన పెద్ద యోగినయ్యాను అనుకుంటున్నావా? ఇక్కడ నుండి పో అని కేకలేశారు. వాడికి వచ్చిన కళ కూడా స్వామికి తెలుసండి. ఆ తేళ్ళు కనబడి ఒకటి కుడితేనే బాబా ఎవరు నాయనో చచ్చాను అన్నా, అలాంటి వాడివి నువ్వు, ఎంత భయం ఉంది నీకు? 4 పుస్తకాలు చదివేసి ఉపన్యాసాలు ఇచ్చేస్తేనే బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏంటో తెలిసిపోతుందా? నువ్వు అంతలా సులువైంది అనుకుంటున్నావా అని తిట్టేశారు బాగా. ఇక్కడి నుంచి పో అని కేకలేశారట. మరొకసారి బ్రహ్మచారి వచ్చినప్పుడు స్వామి ఆ వేదాంత విషయాన్ని వివరించి చెప్పడమే కాక అతనికి యోగ దీక్షనిచ్చి సమర్థుని చేశారు. అలా తిట్టి పంపించి తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు స్వామి ఆ వేదాంత విషయాన్ని వివరించి చెప్పారట. స్వామియే మళ్ళీ కరుణించి అతని పట్ల వివరించి చెప్పి అతనికి యోగ దీక్షనిచ్చి సమర్థుని చేశారు. అప్పటికే అతను అంత సమర్థుడు కాదండి. అందుకని మళ్ళీ అతనికి సమర్థుడిని చేసి స్వామియే మళ్ళీ చక్కగా దాన్ని వివరించి చెప్పి యోగ దీక్ష కూడా ఇచ్చారట. అప్పుడు తెలిసింది బ్రహ్మచారికి స్వామి అవతారమూర్తిని. అప్పుడు అర్థమైంది అవతారం. అప్పటి వరకు అతను తగిన విశ్వాసం లేదు స్వామి మీద. అప్పుడు తేళ్ళు కుట్టినా ఇలాంటివా అంత సులువు అనుకున్నవన్నీ తిట్టాక స్వామి యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు అర్థమైంది. అర్థమయ్యాక అప్పుడు అతనికి కాస్త ఆ అర్హత అతనికి ప్రసాదించారనమాట. స్వామి పట్ల విశ్వాసం వచ్చాక అతను ఆ సమర్థుణ్ణి చేసి అప్పుడు అతనికి ఆ యోగ దీక్షనిచ్చి దాన్ని వివరించి చెప్పారనమాట అండి. అది ఇంకా కొద్దిగా ఒక పేరా ఉందండి, ఇది చెప్పేసుకుంటే వాటికి అయిపోతుంది ఈ అధ్యాయం. అందుకోసం శృంగేరి మఠం నుంచి మహాపండితుడైన ఒక శాస్త్రి గారి స్వామి దర్శనానికి వచ్చి బావాడేకర్ అన్న భక్తుడితో కలిసి ఉంటున్నాడు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకుని ఇల్లు చేరాక శాస్త్రి బావాడేకర్తో అన్నాడు, ఆ మహాత్ముని వలన ఏం లాభం? వట్టి పిచ్చివాడిలా కనబడుతున్నాడే. ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు. నేనే నయ్యం, నిన్ను ఒక మంచి పండితుడిగానన్నా తయారు చేయగలను. కాసేపు బావాడేకర్ మనసు చెల్లించింది. ఆ బ్రాహ్మణుడు అలా అనేసరికి అతను బావాడేకర్ మనసు చెల్లించింది. శాస్త్రితో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ రోజు రాత్రి తలుపు గడియ వేసుకుని ఆ ఇద్దరు లోపల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి బావాడేకర్కు మెలకు వచ్చి చూసేసరికి తలుపు తనంతటది తెరుచుకుంది. ద్వారంలో స్వామి నిలబడి ఉన్నారు. క్షణకాలం స్వామి అతని కేసు చూసి, నీవెప్పుడు శాస్త్రివి కాబోతున్నావు? ఈ శాస్త్రి అరిషడ్ వర్గాలైన కామక్రోధాదులనే జయించలేదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. నువ్వు ఎప్పుడు శాస్త్రివి అవుతున్నావు? అతను ఇంకా కామక్రోధార్థులు వీటిని జయించలేదు అని చెప్పి స్వామి అదృశ్యమైపోయారట. మరుసటి ఉదయం స్వామి బావాడేకర్ని చూచి చిరునవ్వు నవ్వారు. అతను ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడు. స్వామిని వదిలేసి ఆ శాస్త్రితో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇతను నేనే నయ్యం, నేను చాలా గొప్పవాడిని అని చెప్పాడు కదా, నిజమే కాబోలు, అతనితో వెళ్ళిపోదాం అనుకునేసరికి రాత్రి కనిపించారు స్వామి. తలుపు తీసుకుని వచ్చి చెప్పారనమాట, నువ్వు ఎప్పుడు శాస్త్రి అవుదాం అనుకుంటున్నావు? ఈ శాస్త్రి ఇంకా అరిషడ్ వర్గాలైన కామక్రోధాలనే జయించలేదు అని చెప్పి అంతర్ధానం అయ్యారనమాట. మరుసటి ఉదయం స్వామి బావాడేకర్ని చూచి చిరునవ్వు నవ్వారట. అతడు ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడట. ఆ శాస్త్రితో వెళ్ళాలి, ఆ శాస్త్రి దగ్గర అన్నీ నేర్చుకోవాలి, స్వామిని వదిలేద్దామన్న ఆలోచనని ఈ బావాడేకర్ వదులుకున్నాడు అనమాట. అది చాలా బాగుందండి ఈ అధ్యాయం, చాలా అద్భుతంగా ఉంది. శ్రీగురుడికిను స్వామికి ఎన్ని కనబడుతున్నాయో చూడండి. ఇద్దరూ ఒకటే అన్న నిరూపణ ఎంత బాగా కనబడుతుందో.
అసలు లీలలన్నీ ఒకలానే ఉన్నాయి ఇద్దరివి. అసలు చాలా బాగా కనబడుతుంది పోలిక. తర్వాత మనం 5వ అధ్యాయం చెప్పుకుందామండి. మళ్ళీ మనం సోమవారం కలుద్దాం. సోమవారం నాడు నుంచి 5వ అధ్యాయం మనం మొదలు పెడదాం. ఎవరైనా ఈ 4వ అధ్యాయం వరకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే అది కవర్ చేసుకుంటే మళ్ళీ సోమవారం నుంచి మనం 5వ అధ్యాయాన్ని మొదలు పెడతామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.